హాయ్ అండి, నమస్తే. సావిత్రి కుక్స్ స్వాగతం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు నేను మీకు చూపిస్తున్న వంట వచ్చేసి ఉసిరికాయ నిల్వ పచ్చడి. మనకి ఉసిరికాయ నిల్వ పచ్చడి అనగానే నోట్లో నీరు ఊరిపోతుంది కదా. ఉసిరికాయ నిల్వ పచ్చడి కూడా చాలామంది, ఎక్కువ శాతం మంది చాలా ఇష్టంగా తింటారు. ప్రతి సంవత్సరం కూడా 2-3 సార్లు ఒక్కసారైనా పెట్టుకొని తింటారు అందరూ కూడా. ఈ ఉసిరికాయ పచ్చడి పెట్టేటప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పెడతారు. మామూలుగా ఉసిరికాయలను మనం ఆయిల్లో వేయించుతాము. ఇంకా మనం పచ్చడి పెట్టుకున్న ఒక వారం 10 రోజుల వరకు బాగానే ఉంటుంది. ఆ తర్వాత మనకు ముక్క గట్టి పడిపోయి ఉంటుంది. అలా ముక్క గట్టిగా అవ్వకుండా మీకు పచ్చడి అయిపోయే వరకు కూడా ఉసిరికాయ మెత్తగా ఉండేలాగా ఎలా చేసుకోవాలో నేను చేసి చూపిస్తాను. మీరు కూడా చూసి తప్పకుండా ట్రై చేయండి. అలాగే పర్ఫెక్ట్ కొలతలతో చూపిస్తాను, కప్పుల కొలతల్లోనూ చూపిస్తాను, అలాగే కేజీల కొలతల్లోనూ చెప్తాను. ఇంక ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ నేను కేజీ ఉసిరికాయలు తీసుకున్నాను. తూకంలో వచ్చేసి ఈ ఉసిరికాయలు మనకి డాగులు అవి లేకుండా మంచిగా ఫ్రెష్గా ఉన్నవి చూసుకోండి. అలాగే కాయకి మనం తొడుము దగ్గర బొడిపలాగా ఉంటుంది కదా నల్లటిది, అది గిల్లేసేయండి. ఇలా అన్నీ కూడా ఇలాగే గిల్లేసుకోవాలి. ఇక్కడ నేను మీకు కప్పుల కొలతల్లో చూపిస్తున్నాను. ఇదిగోండి, ఇక్కడ మీరు ఏ కప్పుతో అయినా తీసుకోండి. ఆ కప్పుతోటి నిండా మీకు కాయలు ఎన్ని పడతాయి అనుకుంటే అన్నీ ఇలా పైకల్లా మనం మామిడికాయ ముక్కలు ఎలా అయితే కొలుచుకుంటామో అలాగే పెట్టేసుకోండి. ఇక్కడికి 2 కప్పులు అయ్యాయి. మనకి చిన్న సైజు కాయలు అయితే కొంచెం ఎక్కువ పడతాయి, పెద్ద సైజు కాయలు అయితే కొంచెం తక్కువ పడతాయి. ఇప్పుడు 3వ కప్పుకి తీసుకుంటున్నాను. నాకు 3వ కప్పుకి వచ్చేసి కొన్ని కాయలు అయితే తగ్గాయి, అంటే 2 కప్పులన్నరే వేసుకోవాలి. ఇక్కడ మనం తీసుకున్న ఉసిరికాయలు దాదాపుగా ఇంకా ఒక 7-8 కాయల వరకు పడతాయి. ఇప్పుడు ఈ ఉసిరికాయలని శుభ్రంగా కడిగేసుకుందాము. ఉసిరికాయలు తీసుకునేటప్పుడు కూడా డాగులు అవి ఏమీ లేకుండా చూసుకోండి. ఒకవేళ ఎక్కడైనా ఒకటి అరా దెబ్బ తిన్నది ఉంటే అది కట్ చేసి వేసేసుకోండి. అలాగే ఉసిరికాయలు మరీ చిన్న కాయలు తీసుకోవద్దు, అలాగే మరీ పెద్ద కాయలు తీసుకోవద్దు. ఇలా మీడియం సైజుగా ఉన్న కాయలు తీసుకొని ఇలా 2 సార్లు శుభ్రంగా కడిగేసి ఒక కాటన్ క్లాత్ వేసి శుభ్రంగా ఈ కాయల్ని తడి తుడిచేసుకోండి. ముందు ఒకసారి అన్ని కాయల్ని ఇలాగే రఫ్గా తుడిచేసిన తర్వాత ఇప్పుడు ఒక్కొక్క కాయని ఇలా పొడి క్లాత్ తోటి శుభ్రంగా తుడిచేసుకోవాలి. మిగతా కాయలన్నీ కూడా ఇలాగే తుడిచేసుకోండి. ఇలా తుడుచుకున్న కాయల్ని మళ్ళీ పొడిగా ఉన్న క్లాత్ మీద ఇలా వేసేసి ఒక పావు గంట ఫ్యాన్ కింద ఆరనివ్వండి. ఈలోపు మనం మెంతులు వేయించేసుకుందాము. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టేసుకొని ఇక్కడ నేను పావు కప్పులో సగం మాత్రమే మెంతులు తీసుకున్నాను. ఇలా కప్పు కొలతలో కన్నా కూడా మెంతులు స్పూనులు లెక్క వేసుకోండి. ఒక చిన్న స్పూన్తో అయితే 3 టేబుల్ స్పూన్లు మెంతులు వేసుకుంటే సరిపోతుంది మనకి కేజీ ఉసిరికాయలకి. లేదంటే కనుక పెద్ద స్పూన్ అయితే కనుక 2 స్పూన్లు వేసుకోండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, ఇవి 2 టేబుల్ స్పూన్లే. ఒక్కొక్కసారి మన ఇంట్లో పెద్ద స్పూన్లు కూడా ఉంటాయి కదా, ఆ స్పూన్తో అయితే మాత్రం 2 వేసుకోండి. ఒకవేళ స్పూన్ మామూలుగా మనకి ఇదివరకు వచ్చే స్పూన్లు ఉంటాయి కదా, అలాంటి చిన్న స్పూన్ అయితే కనుక 3 టేబుల్ స్పూన్లు వేసుకోండి. ఇవి తిప్పుకుంటూ ఇలా మంచి గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఈ మెంతులు ఎంత మంచిగా వేయించుకుంటారో పచ్చళ్ళలో మనకు అంత మంచిగా మెంతిపిండి ఫ్లేవర్ అనేది తెలుస్తుంది. ఇప్పుడు ఈ మెంతుల్ని ప్లేట్లోకి తీసేసుకుందాము. ఈ మెంతులు గ్రాముల్లో వచ్చేసి 20-22 గ్రాముల వరకు ఉంటాయి. మీరు 2 గ్రాములు అటో ఇటో వేసుకోండి, ఏం పర్వాలేదు. ఇప్పుడు ఉసిరికాయలు వేయించుకుందాము. స్టవ్ మీద మనం మామూలుగా ఉసిరికాయలు అంటే కడాయిలో వేయించుకుంటాం కదా, అలా కాకుండా ఇలా స్టీల్ గిన్నె తీసుకోండి. ఈ గిన్నె మీద ఇలా గిన్నె పట్టేలాగా ఉండాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ గిన్నె అనేది మనకి గిన్నెలోకి దిగకూడదు, పైకి మాత్రమే ఉండాలి. ఇది మనం వాటర్ పోసి ఆవిరికి పెట్టుకునే గిన్నె అనమాట. గిన్నె లోపలికి దిగిపోతే ఏమవుతుందంటే మనం మధ్యలో ఉసిరికాయలను ఎగరేసుకోవాల్సి ఉంటుంది. అలాంటప్పుడు ఒక్కొక్కసారి ఆ వేడికి మన గిన్నె అనేది బిగుసుకుపోయినట్టు ఉంటుంది, మనకి తీయటానికి తేలిగ్గా రాదు. అందుకే ఇలా గిన్నె పైన ఉండేలాగా మాత్రమే చూసుకోండి, అలాగే తీసుకోండి. ఇప్పుడు ఈ గిన్నెలో మనం ఉసిరికాయలు వేసేసుకుందాము. ఉసిరికాయలు మరీ పైకల్లా ఉండేలాగా కాకుండా కొంచెం మనకి సగానికి పైగా ఉండేలాగా ఉండే గిన్నె తీసుకోండి, మనకి ఎగరేయటానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ ఉసిరికాయల్లో ఆయిల్ వేసుకోవాలి. ఇక్కడ మనం ఏ కప్పుతో అయితే ఉసిరికాయలు తీసుకున్నామో అదే కప్పుతో తీసుకున్నాను. అయితే ఇందులో గ్రాముల్లో వచ్చేసి ఇది 250 గ్రాములు పడుతుంది ఈ కప్పు వచ్చేసి. అయితే ఈ ఉసిరికాయలు వేయించడానికి ఈ కప్పు నిండా తీసుకున్న ఆయిల్ మొత్తం వేయట్లేదు నేను. ఇక్కడ అరకప్పు ఆయిల్ మాత్రమే వాడుతున్నాను. మిగతా అరకప్పు పక్కన ఉంచేసుకొని తర్వాత వాడుకుందాము. మామూలుగా అయితే మనం ఉసిరికాయలు డీప్ ఫ్రై చేసినట్టు కడాయిలో ఆయిల్ నిండుగా పోసి అలా డీప్ ఫ్రై చేస్తాం కదా, అలా చేయకుండా ఈ పద్ధతిలో మీరు ఒక్కసారి ఉసిరికాయ పచ్చడి చేయండి.
ముక్క ఎంత మెత్తగా ఉంటుందన్నది మీకే అర్థమవుతుంది. ఇంక ఇప్పుడు ఈ ఉసిరికాయలకు అన్నిటికీ ఆయిల్ బాగా పట్టేలాగా ఎగరేసుకోండి. ఇంక మనకి కొంచెం ఆయిల్ ఇంకొంచెం పడుతుంది అనిపించి వేసాను. నేను అరకప్పే వేసాను. ఈ అరకప్పు పక్కన పెట్టేస్తున్నాను. ఇదిగోండి, ఇక్కడ మీకు ఆయిల్ ఇలా కనిపిస్తూ ఉంటుందన్నమాట. మరి మనకు ఉసిరికాయలకు పైకల్లా నిండుగా ఏం రాదు. మనం వేసిన ఆయిల్ వచ్చేసి ఇంక ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ఉసిరికాయలు గిన్నె పెట్టేసి పైన ఆవిరికి తీసుకున్న గిన్నె కూడా పెట్టి ఒక 50 ml వరకు వాటర్ వేసుకోండి. ఈ వాటర్ ఏం మనకు అయిపోవు, ఎక్కువ వాటర్ వేయాల్సిన అవసరం లేదు. ఇంక ఇప్పుడు ఈ ఆవిరి గిన్నె మీద కూడా మూత పెట్టేసి స్టవ్ మరి హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఒక్క 2 నిమిషాలు అయ్యి ఉసిరికాయలు వేడొచ్చాయి అనుకున్నప్పుడు పై ఆవిరి గిన్నె తీసి ఇలా ఉసిరికాయలని ఎగరేసుకోండి కిందకి పైకి. మళ్ళీ గిన్నె స్టవ్ మీద పెట్టేసి పైన ఆవిరి గిన్నె పెట్టేసి మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. ఈలోపు మనం వేయించుకున్న మెంతులు కూడా చల్లారిపోయాయి. వీటిని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా పౌడర్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇంకా ఇలాగే ప్రతిసారి కూడా ఉసిరికాయలు మగ్గే వరకు కూడా మనం ప్రతి 2 నిమిషాలకి ఒకసారి పై ఆవిరి గిన్నె తీయటం, ఇలా ఉసిరికాయలను కిందకి పైకి ఎగరేయటం లాగా చేసుకోవాలి. ఇంకా మనకు ఉసిరికాయలు ఇంకొక 2 నిమిషాల్లో మగ్గిపోతున్నాయి అనుకున్నప్పుడు ఇలా ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఒకసారి మళ్ళీ ఇలా ఎగరేసేసి ఇంకా ఉప్పు అంతా బాగా ఉసిరికాయలకు పట్టింది అనుకున్న తర్వాత మళ్ళీ పైన ఆవిరి గిన్నె పెట్టేసి మూత పెట్టేసుకోండి. ఇంక ఇక్కడ మనకు ఊరికే 2 నిమిషాల్లోనే మగ్గిపోతాయి ఉసిరికాయలు వచ్చేసి. ఇంక ఇక్కడ నేను ఎల్లుల్లిపాయలు పొట్టు వలిచి రెడీ చేసి పెట్టుకున్నాను. ఈ ఎల్లుల్లిపాయలు వచ్చేసి 250 గ్రాములు తీసుకున్నాను. నేను కేజీకి వచ్చేసి కప్పుల కొలతల్లో 1 కప్పు ఎల్లుల్లిపాయలు తీసుకున్నాను. ఒక 50 గ్రాములకు వచ్చేసి విడిగా తీసి పెట్టుకున్నాను, పూర్తిగా పొట్టు వలిచేసి. ఇదిగోండి, మిగతా వెల్లుల్లిపాయలు వచ్చేసి పై పొట్టు తీసి పెట్టుకున్నాను. వీటిని కూడా మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసుకుందాం. వెల్లుల్లి మీ ఇష్టాన్ని బట్టి వేసుకోండి, మీరు కావాలంటే కొంచెం తక్కువైనా వేసుకోవచ్చు. ఇదిగోండి, ఇంక ఇక్కడ మనకు ఉసిరికాయలు కూడా చక్కగా మగ్గిపోయాయి. ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి ఉసిరికాయ ఎలా మగ్గింది అన్నది. చూడండి ఎంత బాగా మగ్గిందో. మనం ఇలా కాయను పట్టుకొని నొక్కితే మనకు పగుళ్ళు లాగా వచ్చేస్తుంది అనమాట. కాయ మెత్తగా ఉంటుంది. ఇంకా అలా వచ్చిందంటే మనకి మగ్గిపోయినట్టే. ఈ ఉసిరికాయలను ఒక గిన్నెలో వేసేసుకొని చల్లారనిద్దాం. ఈలోపు మనం పచ్చడి తిరగమాత వేసుకుందాం. స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసుకొని మనం ఇందాక 1/2 కప్పు పక్కన పెట్టుకున్నాం కదా ఆయిల్, ఆ 1/2 కప్పు కడాయిలో వేసేసుకోవాలి. ఇప్పుడు ఇంకా ఇంకొక కప్పు వేస్తున్నాను. అంటే ఇప్పటికి మనం 1/2 కేజీ ఆయిల్ వేసాము. ఇప్పుడు ఇంకొక 1/2 కప్పు వేస్తున్నాను. మనకి కేజీ ఉసిరికాయలకు వచ్చేసి 625 గ్రాముల ఆయిల్ పట్టినట్టు లెక్క అనమాట. మనం ఉసిరికాయలు వేయించుకొనివ్వండి, ఇలా తిరగమాతలో వేసుకొనివ్వండి. ఈ ఆయిల్ వేడవనిద్దాం. ఇలా ఆయిల్ వేడైన తర్వాత ఈ ఆయిల్ మొత్తంలో మనం తిరగమాత గింజలు వేసుకోకుండా సగం ఆయిల్ని పక్కన గిన్నెలోకి తీసేసుకుంటున్నాను. ఇదిగోండి, సగం ఆయిల్ ఇలా గిన్నెలోకి తీసేసుకున్నాను కదా. ఈ గిన్నెను పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఈ ఆయిల్లో మనం తిరగమాత దినుసులన్నీ వేసుకుందాము. ఇప్పుడు ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్లు ఆవాలు, 2 టేబుల్ స్పూన్లు పచ్చిశనగపప్పు, 2 టేబుల్ స్పూన్లు పొట్టు మినపప్పు, అలాగే 2 టేబుల్ స్పూన్లు జీలకర్ర వేసుకోవాలి. ఆల్రెడీ వెల్లుల్లి గర్భాలు అనేవి మనం పచ్చడిలోనే దిట్టంగా వేసాం కాబట్టి ఇంక ఇక్కడ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీకు ఇలా తిరగమాతలో వేసుకోవటం ఇష్టమైతే కనుక వేసుకోండి. ఈ తిరగమాత దినుసులన్నీ కూడా మీ ఇష్టాన్ని బట్టి కొంచెం ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు. ఇంక ఇప్పుడు ఈ శనగపప్పు మినపప్పు మంచిగా వేగాక లాస్ట్లో జీలకర్ర వేసుకోండి. జీలకర్ర అప్పుడు మాడిపోకుండా ఉంటుంది. ఇంక ఇప్పుడు లాస్ట్లోనే మళ్ళీ 7-8 వరకు ఎండుమిరపకాయలు వేసుకోండి. ఈ ఎండుమిరపకాయలు కూడా ఇంతకుముందు ముందేసేవాళ్ళు, అవి పూర్తిగా మాడిపోయాయి. ఇప్పుడు ఈ పప్పులన్నీ వేగిపోయాయి అనుకున్నాక ఇదిగోండి ఇలా మంచిగా గోల్డ్ కలర్లో వేగాయి కదా మనకి తిరగమాత దినుసులన్నీ. ఇంక ఇప్పుడు స్టవ్ ఆపేసి 7-8 రెమ్మలు కరివేపాకు వేసుకోవాలి. పచ్చడి మనకు మరింత రుచిగా ఉండటం కోసం ఒక 1/2 టీ స్పూన్ ఇంగువ కూడా వేసేసుకొని ఒకసారి అంతా బాగా కలిసే వరకు కలిపేసి ఈ తిరగమాత పూర్తిగా చల్లారిపోయిన తర్వాత పచ్చడిలో వేసి కలుపుకుందాం. ఇంతకుముందే మనం ఆయిల్ తీసి పక్కన పెట్టేసుకున్నాం కదా, అది పూర్తిగా చల్లారిపోయే ఉంటుంది. ఇంక ఈలోపు పచ్చడి కలుపుకుందాం. ఇంక ఇక్కడ ఒక 1/2 టీ స్పూను పసుపు వేసుకోవాలి. ఇంక ఇక్కడ నేను ఉప్పు తీసుకున్నాను. మనం ఏ కప్పుతో అయితే ఉసిరికాయలు తీసుకున్నామో ఆ కప్పుతోటి 1/2 కప్పు ఉప్పు తీసుకున్నాను. ఇది గ్రాముల్లో వచ్చేసి 100 గ్రాములు. ఈ ఉప్పు కొట్టిన ఉప్పు అని దొరుకుతుంది మనకు మార్కెట్లో, అది తీసుకోండి. ఇంక ఇక్కడ కారము, ఈ కారం వచ్చేసి 30 కప్పు కారం తీసుకున్నాను. ఈ కారం కూడా గ్రాముల్లో వచ్చేసి 100 గ్రాములు కారము. మనం పచ్చళ్ళలోకి వాడేది పచ్చికారం అంటాము. ఈ కారం మీకు ఎక్కువ ఘాటు ఉంది అనుకుంటే ఒక 10 గ్రాములు తక్కువైనా వేసుకోవచ్చు. అలాగే ఘాటు లేదు అనుకుంటే ఇంకో 10 గ్రాములైనా వేసుకోవచ్చు. ఇంక ఇప్పుడు కారం కూడా వేసేసుకోవాలి.
అమ్మ అమ్మ ఈ ఉసిరికాయ పచ్చడిలోకి నేను నిమ్మరసం వేస్తున్నాను. ఇక్కడ నేను మీడియం సైజు నిమ్మకాయలు ఒక 10 కాయల వరకు తీసుకున్నాను. ఈ కాయల్ని రసం అంతా కూడా పిండేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను చూడండి. ఈ కప్పుతోటి అరకప్పుకు పైగా అయ్యిందనమాట నిమ్మరసం. ఇది గ్రాముల్లో వచ్చేసి 140 గ్రాములు అయ్యింది. ఒకవేళ మీరు నిమ్మరసానికి బదులు చింతపండు వేసుకోవాలనుకుంటే చింతపండు వేడి నీళ్ళలో నానబెట్టి ఉడికించి ఆ పేస్ట్ నైనా వేసుకోవచ్చు. ఒక 100 గ్రాములు చింతపండు పేస్ట్ వరకు పడుతుంది. ఇంక ఇప్పుడు ఈ నిమ్మరసం పక్కన పెట్టేసుకొని మనం పచ్చడి కలిపేసుకుందాం. ఇందాక మనం తిరగమాత వేసుకునేటప్పుడు అందులో సగం ఆయిల్ తీసి పక్కన పెట్టేసుకున్నాం కదా, ఆ సగం ఆయిల్ వేసేసుకోవాలి. అలాగే ఒక 50 గ్రాముల వరకు వెల్లుల్లి పొట్టు ఒలిచి పక్కన ఉంచి అన్నాను కదా, ఆ వెల్లుల్లి గర్భాలు కూడా వేసేసుకొని అంతా కూడా బాగా కలిసే వరకు కలిపేసుకోవాలి. విడిగా లెక్క ప్రకారంగా అయితే ఒక 20 దాకా వేసాను వెల్లుల్లి గర్భాలు. ఇంక ఇప్పుడు ఇందులో మనం మిక్సీ పట్టుకున్న మెంతిపిండి ఉంది కదా, మెంతిపిండి కూడా వేసేసుకోవాలి. అలాగే వెల్లుల్లి పేస్ట్ పట్టి ఉంచుకున్నాం కదా, వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని మళ్ళీ అంతా ఒకసారి బాగా కలిసే వరకు కలిపేసుకోవాలి. తిరగమాత వేసేటప్పుడు ఆయిల్ నేను కొంచెం ఎందుకు పక్కకు తీసాను అంటే, మనం ఆయిల్ మొత్తంలో తిరగమాత వేసేసామంటే ఇంక ఇది కలిపేటప్పుడు మనకు అందులో కరివేపాకు అదంతా కూడా చిదురు అయిపోతుంది. అలా కాకుండా ఇలా వేసి ఆయిల్ ముందు తీసి కలుపుకుంటే మనకు పచ్చడి చక్కగా కలుస్తుంది అనమాట. ఇంక ఇప్పుడు మనం నిమ్మరసం కూడా తీసి పెట్టుకున్నాం కదా, ఇంక ఈ నిమ్మరసం కూడా వేసేసుకోవాలి. ఈ నిమ్మరసం వేసిన తర్వాత మళ్ళీ ఒక్కసారి బాగా కలిసే వరకు కలిపేసుకోండి. ఈ నిమ్మరసం మీరు చూసి కలుపుకోవచ్చు. ఒకవేళ కొంచెం తక్కువ వేసుకోవాలన్నా వేసుకోవచ్చు, ఇంకొంచెం ఎక్కువ వేసుకోవాలన్నా వేసుకోవచ్చు. ఇంక ఇప్పుడు ఇక్కడ నేనైతే నిమ్మరసం మొత్తం వేసేసాను. ఇంక ఇప్పుడు ఇదంతా బాగా కలిసే వరకు కలిపేసి ఇంక ఇప్పుడు మనం తిరగమాత వేసుకున్నాం కదా, ఆ తిరగమాత అంతా కూడా ఈ పచ్చడిలో వేసేసి చక్కగా మళ్ళీ ఒక్కసారి అంతా బాగా కలిసే వరకు కలిపేసుకోవాలి. ఈ పచ్చడి ఇలా మనం పూర్తిగా కలుపుకున్న తర్వాత స్టోర్ చేసుకోకుండా ఒక్కరోజు అలాగే ఉంచి తెల్లారి మళ్ళీ ఒకసారి అంతా బాగా కలిసే వరకు కలిపేసుకొని ఉప్పు అది చూసుకొని ఏమైనా తక్కువైతే వేసుకొని కలుపుకొని అప్పుడు స్టోర్ చేసుకుంటే బాగుంటుంది. ఉప్పు అది మనకు అప్పటికప్పుడు కన్నా కూడా తెల్లారైతే బాగా తెలుస్తుంది. ఇదిగోండి మనకు పచ్చడి అయితే రెడీ అయిపోయింది. నేను అలాగే ఉంచాను ఒకరోజు. ఇంకా తెల్లారి పొద్దున్నే మళ్ళీ ఒకసారి కలిపేశాను. కొంచెం ఉప్పు తక్కువైనట్టు అనిపించింది, మళ్ళీ కొంచెం ఉప్పు వేసి అయితే కలిపేశాను. చూడండి అంత ఆయిల్ వేసినా కూడా ఎక్కువైనట్లేదు, కరెక్ట్గా సరిపోయిందనమాట. చూసారా యష్ బంగారం ఉన్నాడు ఈ పచ్చడి పెట్టిన రోజు అమ్మ అమ్మ అంటూ నా వెనకే తిరుగుతున్నాడు అనమాట. పచ్చడి అయితే అసలు చూస్తుంటే నోరుతుంది కదండి. నేను ఈ ఉసిరికాయల కొలతలు అయితే మీకు ఒక్కసారి మళ్ళీ తూకాల్లో అయితే చెప్తాను. 1 కేజీ ఉసిరికాయలు తీసుకుంటే మనకి 650 గ్రాములు ఆయిల్ పడుతుంది, 100 గ్రాములు ఉప్పు, 100 గ్రాములు కారము, అలాగే 250 గ్రాములు వెల్లుల్లిపాయలు, 20 నుంచి 22 గ్రాముల వరకు మెంతులు, 140 గ్రాములు నిమ్మరసము, గిన్నెల కొలతల్లో వచ్చేసి 2 కప్పులున్నర ఉసిరికాయలు, అలాగే 2 కప్పులున్నర ఆయిల్, ఇంకా మెంతులు వచ్చేసి 1/2 కప్పులో సగము అంటే 3 టేబుల్ స్పూన్లు చిన్న స్పూన్తో, వెల్లుల్లిపాయలు వచ్చేసి కప్పు, ఉప్పు అరకప్పు, కారం 1/2 కప్పు, నిమ్మరసం అరకప్పు, పసుపు 1/2 టీ స్పూను, తిరగమాత దినుసులు, ఇంగవ, ఇవన్నీ కరివేపాకు, మిరపకాయలు ఇవన్నీ మీ టేస్ట్ ప్రకారం వేసుకోండి. అంతే, ఎంతో టేస్టీగా ఉసిరికాయ నిల్వ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. మీకు పచ్చడి ఇంట్లో ఎన్నాళ్ళు అయితే నిల్వ ఉంటుందో అన్నాళ్ళు కూడా మొక్క ఇంతే మెత్తగా ఉంటుంది ఈ పద్ధతిలో చేస్తే. పచ్చడి మాత్రం వీలైనంత వరకు గాజు సీసాలు కానీ జాడీలో కానీ స్టోర్ చేసుకొని ఒక వారం రోజుల వరకు బయట ఉంచినా కూడా ఆ తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. కలర్ కూడా చెక్కు చెదరకుండా మీరు 3-4 నెలల తర్వాత ఈ పచ్చడి వేసుకున్నా కూడా అదే టేస్ట్ ఉంటుంది ఫ్రిడ్జ్లో ఉంటే. పచ్చళ్ళు అందరము చేస్తాము, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా చేస్తాము. ఇంకా సీత మా ఫ్రెండ్ తెలుసు కదా, ఇంకా వాళ్ళ అమ్మగారు ఆంటీని అడిగాను అనమాట, ఇలా ఉసిరికాయ ముక్క గట్టిగా అయిపోకుండా ఉండాలంటే ఏం చేయాలా ఆంటీ అని. ఒక్కొక్కళ్ళకి తెలుస్తుంది అనమాట ఆ టెక్నిక్ ఎలా చేయాలో. ఆ ఆంటీ చెప్పారు, ఈ పద్ధతిలో చేయి సావిత్రి, నీకు అసలు ఎన్నాళ్ళు ఉన్నా కూడా ముక్క గట్టి పడదు అని చెప్పారు. ఇంకా అలాగే ఆంటీ చెప్పినట్టు ఆవిరి మీద ఉడికించి చేశాను. చాలా బాగా కుదిరింది, చాలా బాగుంది. థ్యాంక్ యూ ఆంటీ. వీడియోస్ మీరు కూడా చూస్తారుగా, అందుకే మీకు వీడియోలో థ్యాంక్ యూ చెప్తున్నాను. పర్సనల్గా కలిసినప్పుడు కూడా చెప్తాను. ఒక్కొక్కసారి మనం అనుకుంటాము అన్నీ మనకొచ్చు మనకు తెలుసు అని, కానీ మనం ఎంతో కొంత నేర్చుకోవాల్సి ఉంటూనే ఉంటుంది. ఎప్పుడూ కూడా మనం నిత్యం స్టూడెంట్స్మే, నేర్చుకోవాల్సింది కొత్తగా ఎప్పుడు ఏదో ఒకటి మనకు కనిపిస్తూనే ఉంటుంది. ఇంకా పచ్చడి అయితే కలిపేశాను. ఇంకా చక్కగా వేడి వేడి అన్నం వేసుకొని కలిపేసుకొని ముద్ద కూడా తినేస్తున్నాను.
పచ్చడి చూస్తుంటే మీకు కూడా నోరూరిపోతుంది కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ పద్ధతిలో ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.